జాతీయ పరీక్షల నిర్వహణ పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. మోదీ హయాంలో జాతీయ పరీక్షలు అన్ని వివాదాలు వైఫల్యాలకు వేదికగా మారాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్టీఏ అధికారులను మార్చడం వల్ల ఉపయోగం లేదన్నారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కోట్లాది మంది విద్యార్థులు కష్టపడి చదువుతుంటే కేంద్ర ప్రభుత్వం వారి భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. బాధ్యులపై చర్యలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఒక పేపర్ లీక్ అంటే కేవలం పరీక్ష రద్దు కాదు, అది లక్షలాది మంది విద్యార్థుల కలలను, ఆయా కుటుంబాల ఆశయాలను ఛిద్రం చేయటమే. విద్యార్థులకు సాకులు కాదు కావాల్సింది, న్యాయం కావాలి. ఎన్టీఏ అధికారులను మార్చడం సరిపోదు సుమా. ఈ వైఫల్యాలకు స్పష్టంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాహుల్ గాంధీ అందరి డిమాండ్ ఒకటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి.